హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 24వ అధ్యాయం శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం తులసి మహాత్మ్యము. గృద్ధ మహర్షి జహ్నుమునితో ఇలా చెబుతూ ఉంటాడు. సత్యజిత్తుడు ఏ ఏకాదశి నందు భార్యతో పాటు ఉపవాసం ఉంటాడు. కేశవుని గంధ పుష్పాలతో అర్చిస్తాడు. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణి నిరంతరం జపిస్తూ జాగరణ చేస్తాడు. ఇక ఆ శ్రీహరి ఏకాదశి రాత్రి మొదటి జామునందే సత్యజిత్తునకు ప్రత్యక్షమవుతాడు. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో ప్రకాశించుచు, తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హరకేయూరాది విభూషణమునతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైనెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించుచు భార్యతో పాటు శ్రీమన్నారాయణ్ణి పాదములపై పడి నమస్కరిస్తాడు. శ్రీమన్నారాయణమూర్తి, నాయన కోరిన వరాన్ని ఇచ్చదను అడగమని చెప్పి అడుగుతారు సత్యజిత్తుణ్ణి. అప్పుడు సత్యజిత్తుడు, స్వామి, ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించే శక్తి కూడా నివ్వండి, వారిపై దయ ఉంచండి. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరతాడు. శ్రీహరి దయతో వారి కోరికను అంగీకరిస్తాడు. ఇలా చెబుతూ ఉంటారు. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును. నేనీ తిథి యందే నీకు ప్రసన్నుడయ్యాను. కావున ఈ తిథి నాకు సంతోషాన్ని ఇచ్చే తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రుడికి ఇవ్వండి. పవిత్ర వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము. నీకు శుభములు కలుగును. మరి ఒక ఆలోచన ఏమీ వద్దు అని పలికెను. సత్యజిత్తుడు అలాగే అని అంగీకరించి మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షాన్ని పెకిలించి ఇంద్రాదులకిస్తాడు. తులసినను లక్ష్మీపతియగు శ్రీహరికిస్తాడు. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణకి నమస్కరించి నిలుస్తారు. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వారి భార్యను చూసిలా చెబుతూ ఉంటారు. ఈ ఏకాదశి తిథి రోజున నీవు భక్తితో నీవు ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహాన్ని పొందావు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఏకాదశి చాలా ఉత్తమమైనది, నాకు చాలా ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యాన్ని ఇస్తుంది. మందమతులైన మానవులకు ఈ విషయం తెలియదు. పాడ్యము నుండి 10 దినాలు ఎవరైతే యథాప్రకారం భుజించి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నన్ను స్మరిస్తారో వారు నా సాన్నిధ్యమును చేరుతారు. ఇహలోకమున సర్వసుఖాలను సర్వశుభ ఫలాలను పొందుతారు. నాకు సంతోషాన్ని ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధ యాగములు చేసి వచ్చు పుణ్యాన్ని ఇస్తుంది. 12వ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియమని అందురు. అజ్ఞానమునుచే ఏకాదశి భుజించువారు మహాపాపులందురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి ఆ రోజు రాత్రి భుజింపక ఉండటం వలన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసం అని అంటారు. ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసం జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానికే గాక వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యాన్ని ఇచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీటిని విడిచి నన్ను పూజింపవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసముల యందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటిను వచ్చు ఏకాదశులన్నీయు ఈ విధంగానే ఉపవాసాన్ని ఆచరించాలి. అంతేకాకుండా చంద్రాయణాది వ్రతములను ఆచరించడం వలన వచ్చడే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, మీరెవ్వరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందు తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను.
అని గృద్ధ మహర్షి జహ్నుమునితో వివరిస్తూ చెప్తాడు. గృద్ధ మహాముని జహ్నుమునితో ఇలా చెబుతూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో కూడా ఇలా చెబుతూ ఉంటారు. మీరీ పారిజాత దివ్య వృక్షాన్ని తీసుకుని వెళ్ళి మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళండి. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లుగానే పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళతారు. ఇంద్రాది దేవతలు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత తులసి నారాయణుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. స్వామి, నీ పాద పద్మములు ఎందాశక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుంటున్నాను అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి, భూమి యందు అమృతము వలన పుట్టిన తులసి, నీవు నాకెటు రాలవు, నా వద్దకు రమ్ము, నేను నిన్ను హృదయమును ధరింతును, సందేహము వలదు అని చెబుతారు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు, పాపనాశిని. తులసి దళాలతో కలిగియున్న నిన్ను చూసిన వారు గంగా స్నానం చేసిన వారు వలె పవిత్రులవుతారు. నీ దళములతో నన్ను పూజించే వారికి పునర్జన్మ ఉండదు. అమృతము నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకములో నుండి నాలో ఐక్యము అవుతారు. నిన్ను తమ ఇండ్ల యందు కానీ తోటల యందు కానీ పెంచుకునే వారికి ఏ పాపములు ఉండవు. ప్రాతకాలమున నిద్రలేవగానే నిన్ను చూసి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వసుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఈ శ్లోకాన్ని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అను ఈ శ్లోకాన్ని చదివి నీకు నమస్కరించాలి. తులసి నీ దళాలతో నీటిని తన శరీరంపై చల్లుకొనేవాడు పవిత్రుడవుతాడు. నీ కుదురు మొదలులో ఉన్న మట్టిని తిలకముగా నుదిటిపై ధరించేవాడు సర్వసుఖాలను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వారికి ఏ బాధలు ఉండవు. అమృత సంభవ తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావిస్తాను అని శ్రీహరి తులసికి వరములిస్తాడు. ఇలా మాట్లాడుతూ ఆ తులసిని అలాగే తులసి దళాలను కాండాలను కూడా చేతితో నిమురుతూ శ్రీ మహావిష్ణువు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందుతుంది. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునంది శ్రీహరి అంశను పొందుతుంది. మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందెను. ఆ వైపు ఉన్న ఇతర వృక్షములన్నీ కూడా తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అని చెప్పి శ్రీహరి సత్యజిత్తును చూసి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపండి అని పలుకుతాడు. సత్యజిత్తుడు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టి తన భార్యతో కలిసి భుజిస్తాడు. ఇట్లు ఆ వ్రతం పూర్తయిన తరువాత శ్రీహరి అందరూ కూడా చూస్తుండగానే సత్యజిత్తుడు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకానికి పోయెను. నాయనా జహ్నముని, ఇది ఏకాదశి వృత్తాంతం. ఏకాదశి వృత్తాంతము ఈ తిథి అశ్వమేధ సహస్ర ఫలాన్ని ఇస్తుందని నీకు స్పష్టమైంది కదా. అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదం. ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణ చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు పారాయణ చాలా ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టి యథాశక్తిగా గోదానం, భూదానం, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వానిని ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యాలి. అట్టివారు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతారు. ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణాకటాక్షమును పొంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెబుతున్నాను వినండి అని గృహ మహర్షి జహ్నుమునికి వివరిస్తారు. ఇక్కడితో మాఘపురాణం 24వ అధ్యాయము సమాప్తము.